హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తున్నారు. ఇందిరా పార్క్ సమీపంలో గల ఎమరాల్డ్ స్వీట్ షాప్ లో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ తనిఖీలు చేపట్టింది. స్వీట్ల తయారీలో పేరుగాంచిన ఎమరాల్డ్ స్వీట్ షాప్ కిచెన్ లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. కంపు కొడుతూ దుర్గంధభరితమైన వాతావరణంలో స్వీట్ల తయారీ చేస్తున్నారు. రోజుల తరబడి ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన పాలు, పెరుగు, పన్నీర్ను అధికారులు సీజ్ చేశారు. స్వీట్ల తయారీలో మోతాదుకు మించి ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. కిచెన్ లో తిరుగుతున్న ఎలుకలు, పందికొక్కులను చూసి ఎమరాల్డ్ స్వీట్ తయారీ నిర్వాహకులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు మండిపడుతున్నారు. హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తున్నారు. ఇందిరా పార్క్ సమీపంలో గల ఎమరాల్డ్ స్వీట్ షాప్ లో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. స్వీట్ల తయారీలో పేరుగాంచిన ఎమరాల్డ్ స్వీట్ షాప్ కిచెన్ లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. కంపు కొడుతూ దుర్గంధభరితమైన వాతావరణంలో స్వీట్ల తయారీ చేస్తున్నారు. రోజుల తరబడి ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన పాలు, పెరుగు, పన్నీర్ను అధికారులు సీజ్ చేశారు. స్వీట్ల తయారీలో మోతాదుకు మించి ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. కిచెన్ లో తిరుగుతున్న ఎలుకలు, పందికొక్కులను చూసి ఎమరాల్డ్ స్వీట్ తయారీ నిర్వాహకులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. నిర్మల, మరి హైదరాబాద్ లో మాత్రం ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే విస్తృత స్థాయిలో కూడా దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా హోటళ్లలో కూడా మరి కలుషితమైన ఆహారం కూడా లభించడం జరిగింది. అలాగే బొద్దింకలు, ఎలుకలు అన్ని కూడా పాకుతున్నాయి కూడా. మరి కుళ్ళిపోయిన వస్తువులతో తయారు చేసిన ఫుడ్ కూడా మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే గుర్తించడం కూడా జరిగింది. అలాగే నిల్వ ఉన్న పదార్థాలతో మరి చికెన్ బిర్యానీ కావచ్చు, అలాగే మటన్ బిర్యానీ కావచ్చు, పలు ఫుడ్ ఐటమ్స్ కూడా వాళ్ళు చేసి ఫ్రిడ్జ్లలో నిల్వ ఉంచినాయి కూడా మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే మరి చాలా సార్లు కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. చాలా హోటళ్లను కూడా సీజ్ చేయడం జరిగింది. కానీ హోటల్ యాజమాన్యం మాత్రం ఇప్పడకుండా అదే రీతిలో కూడా మళ్ళీ కలుషితమైన ఆహారాన్ని థ్యాంక్ యూ నిర్మల. Super